ఏదైనా మా అవసరాల దృష్ట్యా ఎప్పుడైనా చెల్లెడవల్లి ప్రజలు ఏదైనా అవసరం వచ్చి 2-3 అవసరాలు ఏదైనా ఊరికి సంబంధించినటువంటి అవసరాలు ఉంటే నేరుగా వచ్చి మేము సార్ గారిని కలవడం జరుగుతుంది. ఎప్పుడైనా మాకు ఒక టైం ఇచ్చేసి ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి సార్ ఇట్లా రాగలిగితే ఇంకా మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. అట్లీస్ట్ మేము అక్కడికి వచ్చినప్పుడు మాకు ఒక అవకాశం కానిస్తే ఇంకా చాలా సంతోషం. ఊర్లో ప్రజలందరూ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటారు. ఈ సభను విజయవంతం చేయడానికి వచ్చినటువంటి పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తర్వాత మన విశిష్ట వ్యక్తి రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. నాకు ఇది ఈరోజు ఎంతో చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒక 40 సంవత్సరాల క్రితం ఒక కులగురువు మీ ఇంటి పేరు ఏమిటి అని అడిగితే ఎడవెల్లి అని చెప్పాను. ఆ సందర్భంలో ఎడవెల్లి అంటే ఎడవెల్లి అనే గ్రామం ఒకటి నెల్లూరు జిల్లాలో ఉంది. మీ పూర్వీకులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, సెటిల్ అయ్యారు, కానీ కొన్ని వందల సంవత్సరాలు జరిగిపోయింది మీదని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను కొంతమంది రిలేషన్స్ అడిగినాను. అడిగితే వాళ్ళు మీకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉంటుంది అని తోసిపించారు దాన్ని. జస్టిస్ ఆనందరెడ్డి గారు ఒకసారి కలిసినప్పుడు వారు నెల్లూరు జిల్లా అని నాకు తెలుసు. కలిసినప్పుడు ఇట్లా ఎడవెల్లి అని ఉన్నదా విలేజ్ అంటే అడిగాను. ఎందుకు అని అడిగాను. ఉన్నది అని చెప్పారు. తర్వాత ఎందుకని అడిగితే ఒకటి అడుగుతున్నాను సార్, ఎందుకంటే నేను దగ్గర ఫస్ట్ టైం వెళ్ళాను. నేను నెల్లూరు జిల్లా అని చెప్తే ఎలా ఉంటుంది తెలుసు, నేను అందరూ నల్గొండ జిల్లా అని తెలుసు. అప్పుడు ఒకటేసారి పోయి నేను నెల్లూరు జిల్లా అంటే అది కూడా జడ్జి గారు నేను వకీల్ని అని ఏం ఫీల్ అవుతారు. ఏదో కొత్తగా నెల్లూరు జిల్లా అని చెప్తానని నేనేమి మాట్లాడలేదు, సరే అని వదిలేశాను. తర్వాత ఇంకెవరో తెలుసుకున్న తర్వాత కూడా వారు చెప్పారు ఎడవెల్లి గ్రామం ఉన్నదని తెలిసారి. తర్వాత అయినా కానీ నెల్లూరు జిల్లాకి ఎప్పుడు రావడం జరగలేదు, ఆ సందర్భం కూడా ఏర్పడలేదు. నేను వకీల్ గారు 1-2 కేసులు కూడా ఇక్కడి నుంచి చేసినట్టున్నాను కొన్ని ఊర్ల నుంచి. ఎందుకంటే నేను నల్గొండ జిల్లాకి ప్రస్తుతం చెందినవాడు అయినప్పటికీ ప్రతి జిల్లా నుంచి నా కేసులు వచ్చాయి. అది నా అదృష్టం. అలా జరిగింది. అలా మర్చిపోయిన ఇన్సిడెంట్. మన జిల్లా జడ్జి గారు నేను నల్గొండ ఈ నెల్లూరు పోర్ట్ఫోలియోగా నన్ను నియమించారు. ఎవరి హైకోర్టు జడ్జికి ఒక జిల్లా ఇన్ఛార్జ్ పెడతా ఉంటారు. ఆ రొటేషన్లో నాకు నెల్లూరు జిల్లాని నన్ను నియమించారు. నియమించగానే ఒక నెల తర్వాత జిల్లా జడ్జి గారు వచ్చి సార్ ఇక్కడ 5 మాసాలు అవుతుంది, ప్రతి 6 మాసాలకు ఒకసారి జిల్లా జ్యుడిషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ పెట్టవలసి ఉంటుంది, మీరు వస్తే బాగుంటుంది అన్నారు. ఫస్ట్ నాకు అనిపించింది కదా, ఆల్రెడీ నేను 2 సంవత్సరాలు 5 జిల్లాలు పెట్టాను, ఇంకా టైం ఉంది కదా, సరే వస్తాను లేండి అన్నారు. వారు వస్తే బాగుంటుంది సార్, మీరు ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నారు. ఎందుకో సంభవం రావాలనిపించింది ఇమీడియట్గా. ఆయన ప్రతి ఒక నెల రోజుల సంది డేట్స్ అడుగుతామన్నట్టు ప్రతిసారి ఏదో బిజీగా ఉన్నాను. ఒకసారి భూపాల్ వెళ్ళాను, ఒకసారి ఏదో మా ఊరు దగ్గర పెళ్లి ఉంటే వెళ్ళాను. పోయిన వారం వరంగల్ జిల్లాలో ఏదో జ్యుడిషియల్ ఎగ్జామ్, జూనియర్ సివిల్ జడ్జెస్ ఎగ్జామ్ ఉండేది, అక్కడ వెళ్ళాను. సరే ఆఖరికి ఈరోజు ఫిక్స్ చేసాం. చేసిన తర్వాత బయలుదేరాము. రాత్రి 12 గంటల టైంలో ట్రైన్లో ఎందుకో నిద్ర వెళ్ళేసిన తర్వాత అరే అవును ఎడవెల్లి అనేది ఊరు ఉంది కదా నెల్లూరులో, సరే ఎందుకు మర్చిపోయిన ఇన్ని రోజులు అసలు అని మళ్ళీ వచ్చిన ఆగలే జిల్లా జడ్జి గారికి చెప్పాను ఆ విషయం. ఖాళీ ఒక మాట చెప్పాను. జిల్లా జడ్జి గారు ఇమీడియట్ ఎంక్వైరీ చేసి సాయంత్రం మీ సర్పంచ్ విజయ్ కుమార్ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చారు. వస్తే నాకు అసలు ఇంత బిజీ ప్రపంచంలో సరే ఒక రాజకీయ నాయకుల దగ్గర అంటే ఇమీడియట్గా పోతారు, ఏదో పని ఉంటుంది అది చేస్తామని. జడ్జిలతో ఏం పని ఉంటుంది, జడ్జిల దగ్గర ఎవరు వస్తారు, చాలా వచ్చాడు. వచ్చి ఎంత ఆప్యాయతగా రమ్మన్నారు అంటే నాకు అనిపించింది అప్పుడు ఇంత గంటల్లో ఇంత ప్రేమ పుట్టడం, ఇంత ఆప్యాయంగా పిలవటం అంటే బహుశా మా ఊరే ఇది, దానికి ఏం అనుమానం లేదు అనిపించింది. అదే నానాసాహెబ్ గారు ఇద్దరు పిలుస్తూ ఉంటే నాకు అనిపించింది అరే పిలుస్తూ ఉన్నారు, మనూరు వాళ్ళే పిలుస్తున్నారు కాబట్టి ఎందుకు పోవాలనిపించింది. సరే మంచిది వస్తానని చెప్పినాను. కానీ నేను చెప్పిన ఇంత పెద్ద ఎత్తున మీరు ఈ అరేంజ్మెంట్ చేస్తారని నేను అనుకోలేదు ఇప్పుడు కూడా. సరే వదిలేసిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం మార్నింగ్ కాన్ఫరెన్స్ గుళ్ళు అవి తిరిగిన తర్వాత అసలు మళ్ళీ అనిపించింది టైం దొరుకుతుందా పోతాం లేదనిపించింది. కానీ నేను మనం చెప్పిన కంపల్సరీ రావాలా. కానీ సరే ఇట్లా పోయి ఒక 10 minutesలో ఉండొచ్చేద్దాము. మా మిస్సెస్ కూడా చెప్పినాను, అంత సామాన్ అది కార్లో పెట్టేసి లేట్ అవుతుంది స్ట్రైట్ అవే రైల్వే స్టేషన్ వెళ్దాము
అని చెప్పిన తర్వాత జిల్లా జడ్జి గారు ఏం చేస్తారు టైం ఉంటుంది అని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చూస్తే ఇంత అభిమానం, ఇంత ప్రేమ, ఇంత గౌరవం ఉందంటే తప్పనిసరిగా ఇది ఏదో చరిత్ర, ఇది కరెక్ట్గా ఎందుకంటే రాసిన చరిత్ర ఎక్కడ కనిపించట్లేదు, కానీ మనసు ఎందుకు కూడా చెప్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత రాజకీయ నాయకులకి ఇవాళ రేపు వెహికల్ పెట్టేసేసి జనాన్ని పట్టుకొస్తూ ఉంటారు. ఇక జడ్జికి నాకేం సంబంధం లేదు, ఎప్పుడో నేను ఏదో చెప్పుకొని 100 సంవత్సరాల తర్వాత మీ ఊరు మా ఇంటి పేరు ఇదే ఊరు, మాది ఇదే ఊరు అయ్యుండొచ్చు అని చెప్తే జస్ట్ ఒక మాట చెప్పినందుకు వస్తున్నారంటే మామూలుగా ఎవరు రారు. మరి అది ఏది లేకుండా ఏమి సంబంధం లేకుండా ఇట్లా పేరు చెప్పాను వచ్చినట్టు సంథింగ్ అందరిలో ప్రేమ అభిమానం ఉందంటే సంథింగ్ ఏదో మనకు అవినాభావ సంబంధం ఉన్నది. ఇక్కడ ఈ మా పూర్వీకులు ఈ ఊరికి చెందిన వారే నాకు ఇప్పుడు రుజువు అవుతుంది, దీంట్లో సందేహమే లేదు. ఇక ఇంతకంటే ప్రూఫ్ ఇంకేం అవసరం లేదు. కాబట్టి ఇదే తీసుకుంటాను. ఎందుకంటే అందరూ మహిళలు అందరూ వచ్చి ఇంత సంతోషంగా వాళ్ళ ముఖంలో ఎంత ఆనందం చూస్తుంటాను. ఇంకోటి మీరేం బెనిఫిట్ కోసం నా దగ్గర రాజకీయ నాయకులు వస్తే ఏదో బెనిఫిట్ వస్తుంది అది వస్తుందని, నాతోటి మీకు అయ్యే బెనిఫిట్ కూడా ఏం లేదు. ఇప్పుడు జడ్జి గారు అంటే ఏముండదు. అయినా మీరు వచ్చిందంటే అభిమానంతో వచ్చినట్టే సంథింగ్ ఎక్కడో ఉన్నది, మనసులో ప్రేమ అలాంటిది ఉన్నది. కాబట్టి మీరు ఇంతమంది వచ్చినందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకు నెల్లూరులో అడుగుపెట్టిన కానీ నేను చూస్తున్నాను, షార్ కాడి నుంచి సంథింగ్ నేను 5 జిల్లాలు తిరిగినాను, కానీ మహబూబ్నగర్, నల్లగొండ తిరిగిన, ఇప్పుడు మా ప్రస్తుతం జిల్లా అన్ని తిరిగినాను. ఇంత అభిమానము ఇంత ఎందుకు ఎక్కడ దిగినాను, షార్లో దిగినాను, నెల్లూరు దిగినాను, జ్యుడిషియల్ ఆఫీసర్సే కానీ పోలీస్ ఆఫీసర్సే కానీ ప్రతి ఒక్కళ్ళు ఇంత ఆదరాభిమానాలు చూపిస్తుంటే బహుశా ఇక్కడ చెందిన వాళ్ళమే ఉంటామని ఇప్పుడు నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. దానికి ఇంకో తిరిగేలేదు. ఇప్పుడు నేను కరెక్ట్ రూఢి జరిగిపోయింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ విజయ్ కుమార్ గారు ఆహ్వానించినందుకు, ప్రజలు వచ్చినందుకు ఈ పోలీస్ ఇమీడియట్గా డిఎస్పీ గారు, ఇన్స్పెక్టర్ గారు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆత్మకూరు మేజిస్ట్రేట్ గారు, నానాసాహెబ్ గారు ఇంతమంది సమక్షంలో ఉండటము రియల్గా నేను ఎప్పుడు మర్చిపోలేను. ఈ ఊరైనా కానీ నేను మర్చిపోలేను. నేను తప్పనిసరిగా విజిట్ చేస్తూ ఉంటాను. నా ఛాయశక్తులు, నా శక్తి ఏమంతవరకు ఏమైనా ఉంటే నేను కంపల్సరీ నేను మీకు హెల్ప్ చేస్తాను. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంతమంది ఇంత అభిమానంతో ఒక రోజులో ఇది సినిమానా అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలో కూడా ఇంత సెట్టింగ్ ఇంత తొందరగా జరగదు. అంతకంటే ఫాస్ట్గా మీరు చేశారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సినిమా ఇలాంటి ఈ కళలే జరుగుతుంటాయి, కానీ నిజ జీవితంలో జరగవు. కానీ జరిగినవంటే ఏంటంటే బహుశా అది నాకు జరగడం అనేది నాకు చాలా సంతోషము. ఇది నేను ఎప్పుడు నా జీవితంలో ఇది మర్చిపోని రోజు, మర్చిపోని దినము,